హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాంటి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. ఈ బూందీ లడ్డుని మనం యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ స్టైల్లో లాగానే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి జల్లించుకుందాం. ఈ విధంగా జల్లించుకొని అందులోనే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని అందులోని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఒకేసారి నీళ్ళు మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట పిండి బ్యాటర్ అనేది. అప్పుడే మనకి బూందీ అనేది చాలా బాగా పొంగుతుంది. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో అని తెలుసుకోవడానికి ఈ విధంగా కొంచెం పిండిని అందులో వేసుకుంటే ఈ విధంగా ఎమ్మటే పొంగాలన్నమాట. అప్పుడే ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. అందుకోసం ఇప్పుడు మనం బూందీ జల్లెడ ఉంటుంది కదా, అందులో పిండి వేసుకుంటూ బూందీని వేసుకోవాలన్నమాట. పిండి మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొంచెం వేసుకోవాలన్నమాట. మంటని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 1 నిమిషం పాటు మాత్రమే ఈ బూందీని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా బూందీ గట్టిగా అయిపోయి మనకి లడ్డు అనేది అస్సలకే రాదు. అందుకని 1 నిమిషం పాటు కంటే అస్సలు ఎక్కువ ఉంచకూడదు. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. గట్టిగా ఉండకుండా పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. బూందీ మనకి ఎక్కువ ఫ్రై అయిపోయినా కూడా మనకి లడ్డు అసలు రానే రాదనమాట. అందుకని ఈ విధంగా మెత్తగా ఉండాలి. రెండోసారి మూడోసారి వేసినప్పుడు ఆయిల్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకోసం 1 నిమిషం తర్వాత అప్పుడు వేసుకోండి. అప్పుడు మళ్ళీ ఆయిల్ హీట్ అవుతుంది కదా, అప్పుడే బూందీ అనేది పొంగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది హీట్లోనే ఉండాలి. తక్కువ హీట్లో ఉంటే బూందీ పొంగదు, అప్పుడు అల్లహాగా వస్తాయన్నమాట. అందుకని ఆయిల్ హీట్ ఉన్నప్పుడే వేసుకోండి. ఈ విధంగా మొత్తం పిండి అయిపోయిన తర్వాత వేసుకోవడం. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కిస్మిస్ అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మన బూందీ లడ్డు కోసం అయితే బూందీ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మెత్తగా ఉండాలి బూందీ మొత్తం కూడా. ఇప్పుడు మనం లడ్డు కోసం పాక అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకోసం 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1 కప్పు పంచదారని తీసుకోవాలి. 1 కప్పు పంచదారకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చక్కెర అనేది కరిగించుకోవాలన్నమాట. చక్కెర కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఈ విధంగా కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని లడ్డూలకు అనేది తీగ పాకమే రావాలన్నమాట. ముదురు పాకం కాకుండా అలాగే లేదా పాకం కాకుండా తీగ పాకం రావాలన్నమాట. మంటని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే ఒక 5-6 నిమిషాలకి పాకం అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక 5-6 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో ఒకసారి చూసుకుందాం. చూస్తున్నారు కదా, పాకం అనేది ఈ విధంగా తీగ పాకం అనేది రావాలన్నమాట. ఈ విధంగా బంకలాగా రావాలి. మన పాకం అయితే వచ్చేసింది కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే మీరు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం ఒకసారి కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా బూందీని, మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట. అందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ని కూడా మొత్తాన్ని కూడా అందులో వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేడి మీద ఉంటుంది కదా, మనం ఇప్పుడు లడ్డూలను ప్రిపేర్ చేసుకోలేము, బాగా కాలిపోతుంది. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల ఒకసారి మూత తీసి కలిపేసుకొని ఇప్పుడు మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పాకాన్ని మొత్తాన్ని బూందీ అయితే పీల్ చేసుకుంది కదా, ఈ విధంగా పీల్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ బూందీని కొంచెం మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బైండింగ్ రావడానికి కోసం ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా అందులో కలిపేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను స్వీట్ షాప్ స్టైల్ లాగా చేస్తున్నా కాబట్టి అందుకని మీడియం సైజుగా ఈ విధంగా చేసుకుంటాను అనమాట. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డూలు అనేవి విడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట.
మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బూందీ ఎప్పుడు పూర్తిగా చల్లారొద్దండి. కొంచెం వేడి మీదే ఉండాలి లైట్‌గా. మనం చెయ్యి పెట్టినా కూడా కానంత వేడిగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అప్పుడే మనకి లడ్డూలనేవి మంచిగా అతుక్కుంటాయి, లేదంటే విడిపోతా ఉంటాయి. మరీ పూర్తిగా చల్లారిపోయినా కూడా. అందుకని లడ్డూలు చేసేటప్పుడు కొంచెం లైట్‌గా వేడి మీదే ఉండనివ్వండి. చూసారు కదా లడ్డూలనేవి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతే మీకు కూడా బేకరీ స్టైల్ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈజీగా. చూసారు కదా చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.